మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరికలు, మన ఆలోచనలు ఏ రీతిగా ఉండాలో, మనము మన పిల్లలు ఏ రీతిగా దేవునిలో ఎదగాలో కొన్ని నిమిషాలు దేవుడు మనతో మాట్లాడినట్లుగా జాగ్రత్తగా కొన్ని మాటలు లేఖనంలోంచి విందాం. మీ బైబిల్లో ఉన్నవారు కీర్తనల గ్రంథము 115వ కీర్తన 14వ వచనము చదవగలిగేవారు ఎవరైనా చదివి సహాయం చేయండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అనుకొనని గడియలో, అనుకొనని సమయంలో మీరు మా దగ్గరికి వచ్చే దేవుడు నాయనా. మా యొక్క జీవన ప్రయాణము కూడా, మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము కూడా ఆ రీతిగానే మీ చిత్త ప్రకారము జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయనా మీ సేవకుల యొక్క కుటుంబంతో కలిసి, నాయనా సంఘముతో కలిసి నాయనా వారితో పాలు పంపులు పొందటం అనేది మాకెంతో ధన్యకరమైన జీవితం నాయనా. కనుక మీ సేవకుడిగా, మీ పక్షంగా నాయనా కొద్ది నిమిషాలు నాయనా మీ లేఖనములోంచి మొదటగా నాతో మాట్లాడండి. కూర్చొని బిడ్డలందరితో మాట్లాడండి. మమ్మలను బలపరచండి, ధైర్యపరచండి. మేము మా పిల్లలము ఏ రీతిగా ఉండాలో కూడా కొన్ని విషయాలు మీరు మాకు బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనము యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అందరు చెప్పండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అంటే ఇక్కడ కుటుంబం కనపడతా ఉంది. ఇక్కడ కుటుంబంలో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు అందరూ ఉంటాం. కనుక దేవుడు మనలను వృద్ధి పొందించాలి, దేవుడు మనలను అభివృద్ధి పరచాలి అని మనము ఆశ కలిగి ఉంటే, మన ఆశను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈనాడు లోకములో మనుషులు వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే వాస్తవంగా లోకములో ఉన్న మనుషులు లోక సంబంధమైన, శరీర సంబంధమైన బహుమానాల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, సంపద కొరకు ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనకుండవలసిన ఆశ ఏమిటంటే, నేను నా కుటుంబము, దేవునికి మహిమ కలుగును గాక, నేనును నా కుటుంబము భక్తుడైన యెహోషువ భక్తుడు నిజముగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ఆత్మీయ యాత్రలో తన ప్రధాన నాయకుడైన మోషే గారితో
చక్కగా నడిచాడు. మన మోషే నాయకుడికి కుమారులు ఉన్నారా లేరా అమ్మా? ఉన్నారు. కానీ వాస్తవంగా దేవుడు తదనంతరము తండ్రి స్థానాన్ని బిడ్డలో ఆక్రమిస్తారు. కానీ ఇక్కడ జరిగిన విషయము వేరే ఒక వ్యక్తికి ఆ యొక్క ఘనత దక్కడానికి కారణాలు కూడా ఉంటాయి. అంటే మోషే గారి యొక్క పిల్లలు సక్రమంగా పెరగలేదనా, జాగ్రత్తలో ఉండలేదనా? ఉన్నారు, వారు కూడా యాజకులుగానే ఉన్నారు. కానీ మందిరంలో కూడా మనము కూడా రక్షించబడ్డాం, అందరి వల్లే విశ్వాసులుగా ఉంటాం, అందరిలాగానే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ అందులో శ్రేష్టమైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. గమనించండి, శ్రేష్టమైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా వినండి. సోమరితనం కలిగిన వారంట అందరినీ ఒక రోజున సమావేశపరిచారంట. అందరూ సోమరోళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే, మనం ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి, ఎవరిని? ప్రెసిడెంట్ని ఎన్నుకుందాం అని సోమరోళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యారు. అందులో ఇక ఫైనల్గా ఫస్ట్ మన ప్రెసిడెంట్ గారిని ఎన్నుకుందాం, చేతులు ఎత్తేవారు ఎత్తండి అని అన్నారంట అధ్యక్షులు వారు. అందరూ ఎత్తారంట, అందరూ ఎత్తారు. ఆ చివరిన ఒక అతను చెయ్యి ఎత్తలేదంట. మీ చేతులు దించండి బాబు నువ్వులే అన్నాడు. ఇగో ఈయనే మనకు ప్రెసిడెంట్. ఎందుకని? ఎందుకు చెప్పండి? సోమరిలో బహు గొప్పవాడు అన్నమాట. అర్థమైందా మీకు? సోమరిలో బహు గొప్పవాడు. మన బైబిల్లో కూడా ఉంటుంది. కొండ దగ్గరికి మంచినీళ్ళు తెచ్చుకుందామని గ్లాసుతో ముంచుకుంటాడంట. కనీసము ఆ గ్లాసులో నీళ్లు నోటి దగ్గరికి కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందంట సోమరోడికి. అలాగనే దేవుని జ్ఞానంలో కూడా దేవుడు ఆలోచన చేసేది ఏమిటంటే, సంఘములో ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు అనేది దేవునికి లెక్క కాదు. దేవుని దగ్గరికి వచ్చే వారి జీవితంలో ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నారు అనేది దేవునికి అవసరమై ఉంది. అంతేకాని ఆర్భాటంతోనో ఏదో అందరూ మెచ్చుకోవాలనో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యాలన్నీ ఒకవేళ సేవకులకి సంఘానికి అవసరమే కాదనలేదు, కానీ అన్నిటికాడికి ప్రాముఖ్యమైంది హృదయము దేవునితో కనెక్ట్ అయితే ఇక దానిని ఎవరు కూడా తీసివేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కనెక్షను యెహోషువకు మోషేకు ఇద్దరికి కనెక్ట్ అయి ఉంది. 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఏనాడు కూడా అలసిపోలేదు. అయ్యా నేను నడవలేను, నా చేత కాదు అని నాయకుడితో ఏ రోజు కూడా చెప్పిన దాఖలాలు లేవు. 40 సంవత్సరాలండి, ఒక్క రోజు కాదు.
40 సంవత్సరాలు. చివరికి మోషే భక్తుణ్ణి దేవుడు అన్నాడు, మోషే చాలు నీ ప్రయాణము, ఇక్కడతో ముగిస్తా ఉన్నాను. సీనాయి పర్వతం ముందుకు వెళ్ళు, నేను అక్కడ నిన్ను తీసుకుంటాను. కానీ దాని కాడికి ముందుగా ఈ 20 లక్షల మంది జనాంగాన్ని నేను కోరుకున్నట్టుగా నా బిడ్డలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించాలి. నాయకుడు కావాలి. ఎవరు ప్రభువా? చెప్తాను, అతన్ని అభిషేకించు అని చెప్తే, ప్రభువా చెప్పండి మీ చిత్తమే అని అంటే, నీ 20 లక్షల మంది జనాంగంలో మందసాన్ని మోసేవారు ఉన్నారు, నీతో పాటు నడిచిన వారు ఉన్నారు, బహు జాగ్రత్తగా నడిచిన కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మందిలో ఎన్ని లక్షలు చెప్పండి? మనలో మాట లెక్కేసుకుందాం. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే 6 లక్షల కాల్బలములని ఉంది. అంటే 6 లక్షల పెద్దోళ్ళని. 6 లక్షలకి కనీసం 6 లక్షల మందికి భార్యలు ఉంటారుగా, ఇంకొక 6 లక్షలు 12 లక్షలు. వాళ్ళకి కనీసం ఒక 2 పిల్లలు ఉంటారుగా, అయ్యి అంతేనా? 2 ఒక్కళ్ళు ఉంటారుగా. మొత్తాన్ని లెక్కేసుకుంటే యావరేజ్న ఒక 20 లక్షలు అనుకుందాం. 20 లక్షల మందిలో 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో నమ్మకమైన భటుడు ఎవరు దొరుకుతాడని ఆలోచన చేస్తూ ఉంటే, మోషే ఆలోచన అవసరం లేదు, అదిగో జాషువా ఉన్నాడే, ఆ జాషువా యెహోషువాని అభిషేకించమన్నాడు. స్తోత్రము కలుగును గాక. సంఘములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మందిరి ఉన్నదనేది లెక్క కాదు, కానీ ఎంత మందిరి దేవుని మాట చిత్తాన్ని, సేవకుని యొక్క మాటను తూచా తప్పకుండా నెరవేర్చేవారు దేవునికి అవసరం. సంఘములో వారే కొనియాడబడతారు. ఒకవేళ వాళ్ళు మర్మంగా ఉన్నప్పటికీ, కనిపించకపోయినప్పటికి కూడా దేవుడు ఏదో ఒక రోజున వారిని ఐడెంటిఫై చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆలోచన అదండి. అందరికీ పనికిరాని వాళ్ళనే, ఎవరికి గిట్టినటువంటి వాళ్ళనే దేవుడు ఎన్నిక చేస్తాడు. 8 మంది కుమారులు ఉన్నారు యెష్షయికి. సమూయేలుని ప్రవక్తను పంపించాడు బెత్లెహేముకు. అక్కడికి వెళ్ళి ఆ 8 మందిలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఏలటానికి ఒకరిని అభిషేకించు సమూయేలు అని ప్రభు చెప్తే వెళ్ళాడు. అయ్యా యెష్షయి, నీ కుమారుల్ని పిలుస్తావా అంటే పెద్దవాడిని పిలిచాడు. ఆ జానుబాహుడు చాలా అందంగా ఉన్నాడు, అసలు ఎక్కడ కూడా లోపం లేనటువంటి వాడు. చూస్తూ వస్తుండగానే చూశాడు, ఓహో దేవుడు కోరుకున్న వ్యక్తి ఇతనే కావచ్చు అనుకున్నాడు. కానీ మనస్సు ఎరిగిన దేవుడు, స్తోత్రము కలుగునుగాక, మనస్సు మర్మము ఎరిగిన దేవుడు మనం ఆరాధించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనస్సు ఎరిగిన దేవుడు అండి ఆయన. మనమైతే పైరూపాన్ని చూస్తాం, కానీ దేవుడు మాత్రము హృదయాంతరంగాన్ని పరిశీలించి చూసే దేవుడు ఆయన. మనుషులు ఒకవేళ నిన్ను మెచ్చుకోవచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను ఘనపరచవచ్చు, ఊరు వారందరూ నిన్ను ఒకవేళ ఫళ అనొచ్చేమో, కానీ దేవుని దగ్గర మాత్రము సరిగా లేకపోతే చెల్లదండి. ఇంత చేసినప్పటికీ కూడా మనము వెళ్ళవలసిన మన రూట్ ఉందండి. లోకములో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. 800 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా చావవలసిందే. ఒక్కళ్ళు కూడా మిగిలే వాళ్ళు కాదు. పుట్టిన వారు గిట్టక తప్పదు, అందరూ చనిపోవలసిందే. కానీ చనిపోయిన తర్వాత ఒక మార్గం ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళటానికి హక్కుదారులుగా ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి. లోకంలో ఈ రోజున ప్రజలు
అనుకుంటారు కదా, మాకొక దేవుడు ఉన్నాడు, మాకొక దేవుడు ఉన్నాడు, మాకొక దేవుడు ఉన్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. వారి వారి యొక్క హోదాలను బట్టి, వారికి ఉన్న కులాలను బట్టి, వారికి ఉన్న పద్ధతులను బట్టి, వారి యొక్క తాత ముత్తాతలు ఆచరిస్తున్న ఆధారాన్ని బట్టి, చెప్పిన దాన్ని బట్టి ఆ రీతిగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మీరు నేను ఈ స్థలానికి మనము వచ్చామంటే ఎంత భాగ్యమో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నేను మనమందరము కూడా ఖచ్చితంగా ధన్యులమై, స్తోత్రము కలుగునుగాక. ఎవరికి లేని భాగ్యము ఈ రోజున ఏడుస్తున్న మీరు ఒక రోజున నవ్వెదరు. ఇక్కడ నవ్వే వాళ్ళందరూ అక్కడ ఏడుస్తారు. ఇది సత్యమండి. ఇది ఎంత సత్యమో ఒక్కసారి ఆలోచన చేయండి. అది తెలిసిన వారే ముందు గొయ్యుంది, ప్రమాదం ఉంది, ఆ ప్రమాద స్థలము నాకు ఎదురుపడతా ఉంది, ఇక నేను దానిలో పడతాను అని తెలిసిన వ్యక్తి ఎవరైనా పడటానికి వెళతారండి? వెళ్ళరు. కానీ పరలోకముంది, నరకముంది అని చెప్పే మహానుభావుల దేశంలో ఎవరున్నారంటే అది ఒక యేసుక్రీస్తు నామాన్ని ధరించిన సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారు మాత్రమే చెప్పగలరు. స్తోత్రము కలుగునుగాక. లోకములో ఇంకెవ్వరూ చెప్పలేరండి ఈ మాట. ఎందుకంటే లోకములో ఎంతమంది దేవుళ్ళున్నా, ఎంతమంది దేవుళ్ళను ఆరాధిస్తున్నప్పటికి కూడా మనము మాత్రము ఖచ్చితంగా చెప్తున్నాను, ఆకాశ మహాకాశములను, భూమి అందున్న సమస్తాన్ని, నిన్ను నన్ను మనందరినీ, ప్రపంచంలో ఉన్న జీవముతో కలిగిన ప్రతి దాన్ని కలుగు చేసిన సృష్టికర్తను ఆరాధిస్తున్నాము. స్తోత్రము కలుగునుగాక. అవునండి కాదా? యథార్థమండి ఈ మాట. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా మీరు అనుకుంటారు, ప్రపంచం అనుకుంటుంది, ఈనాడు జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు. వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, అంతా పరిశోధన చేశారు ప్రపంచంలో. మహాజ్ఞానులు, ప్రపంచంలోనే జ్ఞానము కలిగిన వ్యక్తులంట, అంతా పరిశోధన చేశారంట. పరిశోధనలో కాలము అనే దాని గురించి వారు కనుగొనలేకపోయారంట. కాలము ఎక్కడి నుంచి ఆవిర్భావం మొదలైంది తెలియదంట. అడిగితే తెలియదండి అన్నారంట. రెండవది ఆకాశము, దానికి మొదలెక్కడుందో చివరెక్కడుందో ఓ జ్ఞాని చెప్పగలవంటే తెలియదన్నాడంట. భూమి ఎలా నిర్మాణమైంది పదార్థము చెప్పగలవంటే తెలియదన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము భూమి గుండ్రంగా ఉందని, భూమి బల్లపరుపుగా ఉందని చెప్పగలరేమో, కానీ భూమి ఎలాగా ఈ పదార్థము ఆవిర్భవించింది, దీనిలోనే సకల సంపదలు, స్తోత్రము కలుగునుగాక, సకల సంపదలు భూమిలో నుంచే మనకు ఉత్పన్నమవుతా ఉన్నాయి. మట్టి ఉంది కదా, మట్టి. ఆ మట్టిలో ఉన్న అసలు ఆ మట్టి ఎలా తయారైంది జ్ఞానికి అర్థం కాలేదండి. జ్ఞానికి అర్థం కాలే. కోట్లకు ముందుగానే సూర్య చంద్ర నక్షత్రములను చేసిన దేవుడు, సూర్యుడు ఆనాటి నుంచి కోట్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా భగ 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 మండుతూ ఉన్నాడు సూర్యుడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు. నక్షత్ర మండలము ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. జ్ఞాని చెప్పగలవా ఆనాటి నుంచి ఈనాటి వరకు దానిలో ఉన్న పదార్థం ఏమిటో చెప్పగలవా? తెలియదండి. మన కళ్ళ ముందు ఏదైనా ఒక అగ్నిని మనము చేస్తే
అది కాలి బూడిదైపోతుంది. కానీ అందులో ఉన్న పదార్థం ఏమిటో, ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రములలో ఉన్న ప్రకాశం ఏమిటో మాకు అర్థం కాదండి. జ్ఞాని ఏమాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచంలో శాస్త్రజ్ఞులకి జ్ఞానులకే అర్థం కానటువంటి ఈ భూమి ఆకాశము మనిషి, కానీ మనుషుడు తెలియక వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ మనమైతే సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. స్తోత్రము కలుగునుగాక. ఆయన చేసిన సృష్టికర్తను మనము ఆనాడు చేశాడు. భూమి కలుగునుగాక, ఆకాశము భూమి ఆకాశము వేరగునుగాక, జలరాశులు వేరగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు ఆకాశములో ఉందురుగాక. మాట చేత ప్రతిదానిని దేవుడు కలుగజేశాడు. మాట చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట చేత కలుగజేసిన దేవునికి కోట్ల సంవత్సరాల నుంచి భూమి గాని సూర్య చంద్ర నక్షత్రములు గాని కాలములను మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము, 3 కాలాలు, ఋతువులు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కానీ అవి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క మాట మీరలేదండి. స్తోత్రము కలుగునుగాక. కానీ సొంత హస్తములతో చేయబడిన మనిషి, సొంత హస్తములతో చేయబడిన దేవుని చేతిలో చెక్కబడిన ఈ మనిషి దేవుని నిర్దాక్షిణముగా తృణీకరించి త్రోసివేసి, నీవు నాకు కాదు దేవుడివి అని తృణీకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరు తృణీకరించినా, ఎవరు ఏదనుకున్నా, భక్తుడైన యెహోషువ భక్తుడు అన్నట్టుగా మీరు ఎవరినైనా ఆరాధించండి బాబు, నేనేమి అనలేను, మీ ఇష్టం మీది, ఎటు వెళతారో నాకు తెలియదు, నేనైతే చెప్పవలసిన పద్ధతులని ధర్మశాస్త్రములు ఉన్నాయని మీకు బోధించాను, ఇక మీ ఇష్టం, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. స్తోత్రము కలుగునుగాక. అదండి తల్లికి తండ్రికి కుటుంబానికి ఉండవలసిన కోరిక. అదే ఆ కోరిక నీకుందా? నీ బిడ్డలను ఆ రీతిలో పెంచే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు నీకు. ఈ రక్షణ భాగ్యాన్ని తోలనాడవద్దు. దీని ద్వారా దేవుడు నీకు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వటానికి ఇక్కడికి నడిపించాడు. నేను దేవుడు విట్టిగా పిలవలేదు ఇక్కడికి. ఆయన విట్టిగా నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన నిన్ను పిలిచింది ఎందుకంటే నీవు, నీ కుటుంబము, నీవు, నీ పిల్లలు జాగ్రత్తగా పెరుగుతారని, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటారని, గ్రామానికి వీధికి ప్రయోజనంగా ఉంటారని, దేశానికి ప్రయోజనకరంగా ఉంటారని దేవుడు నిన్నెన్నుకున్నాడు. నీ పిల్లల్ని ఎన్నుకోబోతూ ఉన్నాడు. నీ పిల్లల్ని సన్మార్గంలో నడపడానికి ప్రయత్నం చేయి. తల్లిదండ్రులకు ఉండవలసిన కోరికదే. ఆ కోరికను అధిగమిస్తే నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, నా కొడుకు ప్రధానమంత్రి అవ్వాలి, నా కొడుకు రాష్ట్రపతి అవ్వాలి, రాజు అవ్వాలి. కోరిక అది కాదు, కోరికలు అది కాదు. ఆ కోరికలు కోరుకుంటే అవిండది, అది అశాశ్వతమైంది. శాశ్వతమైంది పరలోక రాజ్యము. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. జబదయ్య కుమారులు 2 ఉన్నారు, మీకు తెలుసు. వాళ్ళ పేర్లు యోహాను, యాకోబు. ప్రతిరోజు బోధకుడు అమ్మడు తిరుగుతూ ఉంటే తల్లి అన్నదంట, సొలొమి నాయనా, రోజు మీరు తిరుగుతూ ఉన్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఎక్కడ తింటున్నారు, ఏం చేస్తున్నారో, మీ పని బాటలు ఏంటో మాకేం తెలియట్లేదు నాయనా. అసలు ఏంట్రా మీ దగ్గర ఇంత ఇదిగా మీరు తిరుగుతూ ఉన్నారు, మీకు ఏమి కష్టం అనిపించట్లేదా అని తన కుమారులు అడిగితే, అమ్మా, ఆ బోధకుడు అమ్మడు తిరుగుతూ ఉంటే మాకు ఉల్లాసమే, సంతోషమే, కానీ ఏనాడు కూడా మాకు అలసట రాలేదమ్మా అని తల్లికి చెప్తా ఉన్నప్పుడంట, ఒకానొక దినాన తల్లి అడిగిందంట, నాయనా, ఆ బోధకుడి దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్ళవా అని అడిగిందంట. సరేలేమ్మమ్మ అని అమ్మని తీసుకొని వెళ్ళారు. వెళ్ళటంతోనే బోధకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వందనాలు. ఆ వందనాలమ్మా. అమ్మా ఇగో, తల్లి చెప్తుంది, అయ్యా ఇగో యోహాను, యాకోబు నా కుమారులేనయ్యా. మంచిదమ్మా, కానీ ఒక విషయం అయ్యా,
ఏమీ లేదయ్యా, మనవి చేసుకుంటున్నానయ్యా, మీ కాళ్ళైన పట్టుకుంటాను కానీ నా కొడుకులు ఇద్దరయ్యా, ఈ లోకాన్ని ముగించిన తర్వాత అయ్యా పరలోకం అని చెప్తున్నారంటగా, ఆ పరలోక రాజ్యంలో ఒకడిని కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటావయ్యా. స్తోత్రము కలుగునుగాక. ఎంత మంచి కోరికండి తల్లి కోరింది. ఈనాడు తల్లిదండ్రులకి ఆ కోరిక ఉందా? నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, నా కొడుకు మినిస్టర్ అవ్వాలి, నా కొడుకు ఏదో ఉన్నత పదవులో ఆక్రమించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారే కానీ నా కొడుకును ఒక ప్రయోజకుడిగా చేసి దేవుని పరలోక రాజ్యానికి వారసుని చేద్దాము అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటే మన పిల్లలను బట్టి మన గ్రామము ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదమునకు కర్తలో మన పిల్లలు వృద్ధి అవ్వాలంటే, మన కుటుంబము వృద్ధి అవ్వాలంటే అది ఎక్కడ దొరకదండి, అది దేవుని దగ్గర మాత్రమే. ఆధ్యాత్మికమైన వృద్ధి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ కూడా దేవుని దగ్గర నుంచి మనకు సమృద్ధిగా దొరుకుతాయి. చెప్పాను కదా ఇందాక, 7గురిని పిలిచాడు యెషయి. 7గురిలో ఎవరిని నచ్చలేదు. చివరికి యెషయ్య, ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా? ఉన్నారయ్య, ఒకడు పనికి మాలుడు ఉన్నాడు, వాడిని విడిచిపెట్టాను నేను, వాడు కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతా ఉన్నాడని వాడిని విడిచిపెట్టానయ్యా. వాడు ఎందుకులేండి, వాడు ఎక్కడో అడవిలో గొర్రెలు కాల్చుకుంటున్నాడు అని అంటే, లేదు లేదు, అర్జెంటుగా అతన్ని పిలిపించు. స్తోత్రము కలుగునుగాక. అడవిలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ ఆ గొర్రెల దొడ్లో నివాసం చేస్తున్న దావీదుని కబురంపారు. దావీదు గారు, మీ నాన్నగారు ఇంటికి రమ్మని చెప్పారంటే ఆ గొర్రెలను ఎవరికి అప్పచెప్పి పరుగున ఇంటికి వచ్చాడు. వస్తుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన సమూయేలుతో. సమూయేలు వస్తున్నవాడు ఇశ్రాయేలీయులకు రాజు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. దేనినైతే నువ్వు తృణీకరించావో, ఏదైతే ఇది నాకు నచ్చదు, ఇది నాకు బాగోదు, వీళ్ళ వల్ల నాకు ప్రయోజనం లేదు, వీడి వల్ల నాకు ప్రయోజనం లేదు అని ఒకవేళ నువ్వు ఎవరిని తృణీకరిస్తూ ఉన్నావో, తృణీకరించబడే నీ పిల్లలైనా, నీ తండ్రి అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా కానీ ఎవరినైతే నువ్వు తృణీకరిస్తూ ఉన్నావో, తృణీకరించబడిన వాడే ఒక రోజున హైలైట్ అవుతాడు. స్తోత్రము కలుగునుగాక. అది హైలైట్ అవ్వాలంటే ఆ కుమారుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ తల్లిదండ్రులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నాకు 3 పిల్లలు. నా కోరిక కూడా మొట్టమొదటి నుంచి నా కోరిక కూడా అదే, ప్రభువా నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఒక మంచి ఉద్యోగస్తుడికి నా పిల్లల్ని ఇవ్వాలి ఆశ ఉంటుంది. ఎవరికైనా సహజంగా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి నా పిల్లల్ని గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు ఎందుకో నాకు ఆలోచన పెట్టాడు. లోకమంతా చెడిపోయిన ఈ లోకములో పిల్లలు అడ్డదారి తొక్కుతున్న ఈ రాజ్యములో, ఈ దేశములో ఎక్కడ కూడా శాంతి సమాధానం లేవు. తిన్నా తినకపోయినా దేవుని సేవలో ఉండేవారు సంతోషంగా ఉంటారు అనే ఆలోచన కలిగి, ఇదిగో పెద్ద కూతురు విజయమని మీ ప్రసాద్ అయ్య గారికి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు నా మీద ఒక పై అధికారి అన్నాడు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు అన్నాడు. నాకు నచ్చింది, లక్షలు ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒకవేళ ఇవ్వచ్చు, కానీ అది ఇవ్వలేక కాదు. నా బిడ్డ రాబో దినాల్లో ఒక మంచి దైవ సేవకురాలు అవ్వాలి ఆలోచన. స్తోత్రము కలుగునుగాక. ఈ రకంగా నా కుమారుడి విషయం కూడా ఇప్పుడు కూడా నేను ఆలోచన చేయలే. ఎక్కడికెక్కడికో ఆయనకి ఎంటెక్ చేశాడు. ఆయనకి ఢిల్లీలో, మెడ్రాస్లో, హైదరాబాద్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. వాటన్నిటిని కూడా మా ప్రార్థన ఏంటంటే, దేవా కుమారుడు పరిచర్య చేస్తున్నాం కనుక మాతో సహకరించాలి, మాతో ఉండటము మాకు ఇది మంచిదినైనా అని నేను దేవుని సన్నిధిలో మేము
ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడు. కుమారుడికి మేముండే స్థలములోనే, మేముండే ప్రాంతంలోనే చిన్న పాప అనిత పెళ్లి రోజు గవర్నమెంట్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది, రమేష్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడని. ఎక్కడది? ఖమ్మం లోకల్లో. స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకంటే ఈ కోరిక, కుమారుడు మా దగ్గరే ఉద్యోగం చేస్తే ఇక ఎక్కడికి వెళ్ళడు, మాతో పాటు సేవలో ఉంటాడు. కోరికదండి. అంటే వాస్తవంగా ఉద్యోగం గురించి నేను ఆలోచించడం కాదు, కానీ దూర ప్రాంతములకు వెళ్ళటము నీ చిత్తము కాదయ్యా. తిన్నా తినకపోయినా నీ సేవలో నా కుటుంబం అంతా ఉండాలి, ఆలోచన అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన, ఇందాక అదే నేను మొట్టమొదటిగా పాడిన పాట అదే, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. మన యొక్క కోరిక దేవుని సన్నిధిలో యథార్థంగాను దేవునికి ఇష్టకరంగా ఉంటే ఖచ్చితంగా నా దేవుడు దాన్ని ప్రతిష్ఠిస్తాడు, దాన్ని ముద్రిస్తాడు. ఆయన చిత్త ప్రకారమే కుటుంబాన్ని నడిపిస్తాడు. స్తోత్రము కలుగును గాక. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు రక్షించబడ్డారు. మీరు ఏ కులము నుంచి, ఏ మతము నుంచి, ఏ జాతి నుంచి, ఎక్కడి నుంచి మీరు ప్రభు దగ్గరికి వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు రావటము ఎంత గొప్ప విషయమో తెలుసండి. ఆకాశ మహాకాశముల భూమి అందున సమస్తమును కలుగజేసిన సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. స్తోత్రము కలుగును గాక. మీరు ధన్యులు, నేను ధన్యులనే. మన కోరికలన్నీ కూడా ప్రభు మీద పెట్టాలి. ప్రభువా, నా కుటుంబము నీ చిత్తములో నడవాలి, నా పిల్లలు నీ చిత్తములో నడవాలి, నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. నిన్న ఒక సంఘంలో ఒక సహోదరుడు, మంచి యవనస్తులు, ఇద్దరు భార్య భర్తలు, వారు ఏ చిన్న విషయమైనా కానీ అందుబాటులో ఉంటే, దగ్గరుంటే ప్రార్థన చేయించుకుంటారు, దూరం ఉంటే ఫోన్ చేస్తారు. అయ్యా, పాప విషయంలో రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ రావాలి, ఎగ్జామ్స్ అయితే రాసింది కానీ మొదటి విడతలో రాలేదు, ఇక రాదనుకుంటానని వాళ్ళు కొంచెం నిరాశలో ఉన్నప్పటికీ కూడా మరలా వేరే నవోదయ అనే దాంట్లో కోచింగ్ ఇప్పిస్తున్నారు పాపకి. మొన్నటి రోజున సోమవారం అనుకుంటాను, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర నుంచి, హాస్టల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందంట. అమ్మ, మీ పాపకు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మీకు పాపకు సీటు వచ్చింది, మీరు వచ్చి మీ పాపను జాయిన్ చేయించవచ్చు అని చెప్పారంట. స్తోత్రము కలుగును గాక. వారు వెంటనే నాకు ఫోన్ చేసి, అయ్యా, ప్రార్థించిన రీతిగా మా కోరిక మేరకు దేవుడు అనుమతించినాడు, వైరాలోనే పాప చదవటానికి దేవుడు అనుమతించాడు. పాపని ఎక్కడ చదివించాలయ్యా? అక్కడ చదివించాలా, నవోదయలో చదివించాలా? అమ్మా, దేవుడిచ్చిన ఆలోచన గనక మీరు అక్కడే చదివించండి అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రతి చిన్న విషయంలో దేవుని సేవకునితో మాట తీసుకొని, వారు ఇదే కాదండి, వారు వ్యవసాయం చేస్తారు పిల్లలు, యవనస్తులు. ఈనాడు ఆ ఊర్లో కష్టపడే మనుషుల్లో వారిద్దరూ చాలా యవనస్తులు, చాలా కష్టపడతారు, దివారాత్రములు కష్టపడతారు కుటుంబం కొరకు. అంత కష్టపడతారు, దేవుని సందులో కూడా నమ్మకంగా ఉంటారు. వారు ఏ విషయంలో కానీ, విత్తనాలు వేసే కానీ, బోరు వేసే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయాన్ని దేవుని సేవకుడిని కన్సల్ట్ అయ్యి అడిగి ప్రార్థన చేయించుకొని వారు ముందుకు వెళతారు. అంటే వారి కోరిక యావత్తు దేవుని మీద వేశారు భారం. ప్రభువా, నీ చిత్తమే మా పట్ల జరుగునుగాక. ఆ బిడ్డలు అంతే చేస్తారు కూడా. నిజంగానే ఆ గ్రామంలోనే అందరికీ ఒక మార్గదర్శకమైన కుటుంబమే కాకుండా కొంచెం అందరూ అంటూ ఉంటారు, లక్షలు ఉన్నాయని. అవును, కష్టపడే వారికి కడుపు నిండా భోజనం దొరుకుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న మన కుటుంబాలు, మన పిల్లలు, మన కోరికలు
లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచక దేవుని యొక్క సన్నిధిలో నా బిడ్డలు పెరగాలి. ప్రయోజకులు ప్రభువా నీ చిత్తమే, ఉద్యోగమా, సేవ, బిడ్డల పట్ల మీ చిత్తమేంటో, నా కుటుంబం పట్ల మీ చిత్తమేంటో, మీ చిత్తమే జరుగునుగా. కానీ మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ యథార్థమైన ప్రార్థన నా దేవుడు అంగీకరిస్తాడు. ఖచ్చితంగా అది లేట్ అయినా ఆలస్యమైనా తప్పకుండా నా దేవుడు ముద్ర వేస్తాడు అంటే ఏదో ఒక రోజున దాన్ని రిలీజ్ చేస్తాడు. స్తోత్రము కలుగునుగాక. ఖచ్చితంగానండి, యథార్థంగా చెప్తున్నాను. నా జీవితంలో 33 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్న నాటి దినం నుంచి నాటి వరకు చెప్తున్నాను, అపజయము ఆత్మీయతలో కష్టాలు రాలేదని కాదు, నిందలు రాలేదని కాదు, అవమానం రాలేదని కాదు, అధికారుల దగ్గర అనధికారుల దగ్గర ఎన్నెన్నో సమస్యల వలయంలో చిక్కబడినప్పటికి కూడా ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు గొప్ప జయమిచ్చాడు. స్తోత్రము కలుగునుగాక. ఈనాడు వాలంటరీగానే స్వచ్ఛందంగా పరిపూర్ణంగా దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నెల ఆగస్టు 31వ తారీఖు వస్తే 7 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. రిజైన్ అంటే ఉద్యోగానికి స్వచ్ఛందంగా నేను రాజీనామా చేసి, ఇంకా నా సర్వీసు 2029 ఒరిజినల్గా నా సర్వీస్ నేను దిగిపోవలసింది 2029లో నేను రిటైర్మెంట్ స్టేజీ. కానీ ముందుగానే దేవుని యొక్క ఉద్దేశం, నీ యొక్క యవ్వన కాల జీవితం అంతా లోకంలో నీ ఇష్టానుసారంగా నీ కష్టానికి నీ పిల్లల కోసం గడుపుకొని నా సేవ కొరకు ఇప్పుడు ముసలోడిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చావా అని దేవుడు నన్ను ప్రశ్నిస్తాడేమనే భయముతో ముందుగానే 2001లోనే ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కోరికను దేవుడు మన్నించాడు, అన్నిట్లో జయమిస్తూ వచ్చాడు. మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో కూడా అలాంటి జయము ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా మీ సేవకురాలు యొక్క విజయమ్మ బర్త్డే విషెస్ కోసము 65వ కీర్తన 11వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన గ్రంథములో సంవత్సరమనే దయా కిరీటము ధరింపజేసి ఉన్నాను. చూడండి, దేవుడు మరలా మీ సేవకురాలికి మరలా లోక సంబంధమైన జన్మ ఆ దినాన్ని ఈరోజు బిడ్డ జరుపుకోవటానికి కూడా దేవుడు కృప చూపించాడు. మరి మీ సేవకురాలకి దేవుడు మరలా ఒక దయా కిరీటాన్ని ఇచ్చాడు. మరలా ఈ సంవత్సరం అంతా కూడా మీ సేవకురాల్ని దేవుడు ఆ దయా కిరీటము ఇచ్చిన దేవుడు మరలా సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మీతో ఈ ఆత్మీయ యాత్రలో పాలు పంపులు పొందుతూ ముందు కొనసాగాలని మీ సేవకురాల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారని మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తామని చెప్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.